చాలా లగ్జరీ అపార్ట్మెంట్స్ పేరుతోని వాళ్ళు దాన్ని హైప్ చేసి దాని రేట్ ఎక్కడికో పెంచేసి 2 క్రోర్స్ పెట్టి కొనేలా కస్టమర్ని కొనేలాగా కన్విన్స్ చేసి వీళ్ళు కొన్న తర్వాత వాటర్ ప్రాబ్లం అనేది కనీసం ట్యాంకర్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేయలేని సిచ్యువేషన్లో లీగల్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, అసలు ఏది స్కామ్ అంటారు, దేన్ని మనీ లాండరింగ్ అంటారు, ఏది కరెక్ట్ వే ఆఫ్ పర్చేసింగ్, ఏది ఇన్కరెక్ట్ వే ఆఫ్ పర్చేసింగ్, బిల్డర్ చేసే తప్పులేంటి, కస్టమర్ చేసే తప్పులేంటి. హలో అండి ప్రసన్న గారు. హాయ్ అండి అరవింద్ గారు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. అయితే ఈరోజు మనం ఏ టాపిక్ మీద మాట్లాడదామంటే ఈ రేరా గురించి అండ్ రియల్ ఎస్టేట్లో జరిగే స్కామ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. తప్పకుండా. యాజ్ ఏ సిఏ పర్స్పెక్టివ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పర్స్పెక్టివ్ మాట్లాడదాం. తప్పకుండా. సో లీగల్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, అసలు ఏది స్కామ్ అంటారు, దేన్ని మనీ లాండరింగ్ అంటారు, ఏది కరెక్ట్ వే ఆఫ్ పర్చేసింగ్, ఏది ఇన్కరెక్ట్ వే ఆఫ్ పర్చేసింగ్, బిల్డర్ చేసే తప్పులేంటి, కస్టమర్ చేసే తప్పులేంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. తప్పకుండా. రేరా అనేది ఒకటి ఉంటుంది కదా. అవునండి. అది కాకుండా ఇంకేమేమి చెక్ చేసుకోవాలి బిల్డర్ దగ్గరికి ఇల్లు ఉన్నాక వెళ్తే? ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అండి, మీరు ఒక బిల్డర్ని సెలెక్ట్ చేసుకున్నారు, వెళ్ళిన తర్వాత ప్రైమరీ చెక్ చేసుకోవాల్సింది రెరా. ఆ బిల్డర్కి రెరా అప్లికబిలిటీ ఉందని తెలిసింది, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రెరా నెంబర్ మనం తీసుకోవాలి. మనం అడిగితే ఇస్తారండి ప్రతి బిల్డరు. ఆ రెరా నెంబర్ తీసుకొని ఆ రెరా నెంబర్ని మన వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుంటే ఆ బిల్డర్ మీద ప్రీవియస్గా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఒకవేళ ఆ బిల్డర్ మొత్తం మనకు 5 బ్లాకులు కనబడడానికి ఎన్ని బ్లాకులకు పర్మిషన్ తీసుకున్నాడు, ఒకవేళ మనకు ఇచ్చిన రెరాకి మనం తీసుకున్న బ్లాక్కి సంబంధం లేకుండా కూడా ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్కసారి కూడా అప్లై చేసుకోవచ్చు, అది తప్పలేదు. సో మనం దేనికి తీసుకుంటున్నాం ఏంటి, వాళ్ళు ఇచ్చిన రెరా అనేది ప్రాపర్గా సర్టిఫై ఉందా, ఆ రెరాలో ఉన్న డిస్క్రిప్షన్ ఒకటి ఉంటుందండి, ఆ డిస్క్రిప్షన్కి మనకి చెప్పిన డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఇది చెక్ చేసుకోవాలి. దాని తర్వాత బిల్డర్ని మనం ఒకటి అడగాలండి, లింక్డ్ డాక్యుమెంట్స్ అడగాలి. జనరల్గా బిల్డర్స్ లింక్డ్ డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ లింక్ డాక్యుమెంట్స్ మనం తీసుకొని వెళ్ళి మన లీగల్ కన్సల్టెంట్ని కలవాలి. అవి చెక్ చేసుకున్న తర్వాత అవి కరెక్ట్ లేదా దాంట్లో ఏమైనా కొంచెం తేడా ఉందా అని చెక్ చేసుకొని చెప్తారు. కరెక్ట్ అంటే నెక్స్ట్ స్టెప్కి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. రీసెంట్గా మా ఫ్రెండ్ ఇల్లు కొనడానికి పోయి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. అసలు ఎట్లా ఇరుక్కున్నాడు అంటే తను ఫస్ట్ బిల్డర్ దగ్గరికి వెళ్తే అన్నీ రేరా ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా కూడా ఇరుక్కున్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు వాల్యూ అకార్డింగ్ టు ద గవర్నమెంట్ వాల్యూ ఇంత రేట్కి అమ్మచ్చు అనేది ఉంటుంది కదా, ఆ వాల్యూ ప్రకారం చెక్స్ తీసుకున్నారు, మిగతాది క్యాష్ ఇవ్వమన్నారు. 70 lakhs ప్రాపర్టీ, 35 lakhs ఏమో చెక్స్ తీసుకున్నారు, 35 lakhs ఏమో క్యాష్ తీసుకున్నారు. సో అసలు ఈ 35 lakhs బిల్డర్కి ఇచ్చిందన్న విషయము ఎట్లా తెలుస్తుంది, ఎట్లా తెలిసి ఉంటుంది? ఫస్ట్ 35 lakhs క్యాష్ ఇచ్చాడు అంటున్నారు మీరు, అంతే కదా? నాకు తెలిసి ఆయన 35 lakhsని బ్యాంక్ ద్వారా విత్డ్రా చేసి ఉంటాడు. అవును, బ్యాంక్ ద్వారా విత్డ్రా చేసి ఉంటాడు. మనకి ఎప్పుడు మనం ప్రస్తావిస్తుంది ఇప్పుడు చెప్తున్నాం స్పెసిఫైడ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్. మనము బ్యాంక్లో నుంచి క్యాష్ విత్డ్రా చేస్తే ఆ క్యాష్ విత్డ్రావల్ అమౌంట్ అనేది మనకి ఏఎస్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ సమ్మరీలో రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎస్ఎఫ్టీ కింద రిఫ్లెక్ట్ అవుతుంది. వన్స్ అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన 35 లక్షలు ఇట్స్ అ బల్కీ అమౌంట్. సో డిపార్ట్మెంట్కి దాంట్లో క్లియర్గా ఏఎస్ టూల్ ద్వారా మీకు 35 లక్షలు అక్కడ కనపడుతూ ఉంటుంది, ఈయన విత్డ్రా చేశారు అని. మీరు చెప్పిన పర్సన్ సాలరీడ్ ఎంప్లాయా? సాలరీడ్ ఎంప్లాయ్. ఇప్పుడు ఆ పర్సన్ సాలరీ ఎంప్లాయ్ అయితే 35 లక్షల రూపాయల క్యాష్ని విత్డ్రా చేయాల్సిన అవసరం ఏముంది అతనికి? ఫస్ట్ క్వశ్చన్ డిపార్ట్మెంట్ అడుగుతుంది. ఇప్పుడు ఆయన ఆ 35 లక్షలు విత్డ్రా చేసామంటే ఎవరికి ఇచ్చి ఉంటావు క్యాష్ విత్డ్రా చేసి? నేను మా ఫ్రెండ్స్కి ఇచ్చాను అంటే వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేస్తుంది. సో ఏ ఫ్రెండ్కి ఇచ్చినావు అనేది కనుక్కుంటుంది, వాళ్ళని కూడా పిలుస్తుంది. సో ఎందుకు తీసుకున్నారు తెలియాలి కదా, అట్లా ఫ్రెండ్స్కి ఇచ్చిన అని చెప్పుకోవడానికి కూడా ఉండదు. ఒకవేళ ఆ 35 లక్షలు నేను బిల్డర్కి పే చేశాను అంటే ఇక్కడ స్టాంప్స్ అండ్ డ్యూటీస్ యాక్ట్లో అక్కడ ప్రాబ్లం వస్తుందండి. ఎట్లా అంటే మీరు సుమారు 70 లక్షలు వాల్యూ ఉన్న ప్రాపర్టీని 35 లక్షలకే చేశారు మీరు రిజిస్ట్రేషన్. తక్కువ రిజిస్ట్రేషన్ చేసినట్టే 70 లక్షలు, దానికి 35 లక్షలు. సో అది దాని దగ్గర మీకు స్టాంప్స్ అండ్ డ్యూటీస్ యాక్ట్ ప్రకారం మీరు దానికి సంబంధించిన పెనాల్టీ దానికి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది, దాని లైబిలిటీ దానికి మీరు రెజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా ఇట్స్ డీమ్ టు ఏ మనీ లాండరింగ్.
మనీ లాండరింగ్ ఎందుకు వస్తుంది? బ్లాక్ మనీ కింద ఇచ్చినట్టుగా మీరు క్యాష్ అవును, అన్అకౌంటెడ్ కదా. అకౌంటెడ్ మనీని విత్డ్రా చేసి ఇవ్వడం బ్లాక్ మరి మనీ. అవతల పార్టీకి అది మనీ అవుతుంది కదా. సో ఎవరికి ప్రాబ్లం అయితే బిల్డర్కి ప్రాబ్లం కదా. బిల్డర్కి ప్రాబ్లం అవుతుంది, యువతలకి ఈయనకి ప్రాబ్లం అవుతుంది, ఓకే, కస్టమర్కి కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇతని ద్వారా బిల్డర్ని పట్టుకునే ఛాన్స్ ఉంటుంది కదా. అవును. సో ఇతను ఒప్పుకుంటే. ఒక్కంతో చేస్తుంటామని గ్యారంటీ ఏంది అని చెప్పేసి మొత్తం లాగుతారు. అంతే. ఒకవేళ ఇతను ఆ 35 లక్షలకి ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతే కనుక దాన్ని ఇన్కమ్ కింద ట్రీట్ చేసి, ఇప్పుడు ఆ విత్డ్రా చేశాడు కదా, ఆ విత్డ్రా చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ విత్డ్రా చేసిన అమౌంట్ మీద కూడా అతను ట్యాక్స్లు పెనాల్టీలు కట్టాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ట్యాక్స్ అమౌంట్ అయినా కూడా మళ్ళీ ఈ ట్యాక్స్ పే చేయాలి. మీరు ఎక్కడ ట్యాక్స్ చేశారు? దానికి ట్యాక్స్ చేయలేదే. మన అకౌంట్ నుంచి కదా విత్డ్రా చేసింది. అకౌంట్ నుంచి విత్డ్రా చేశారు మీరు. అది ఆ అకౌంట్ నుంచి విత్డ్రా చేసిన అకౌంట్ దాని మీద ట్యాక్స్ కట్టారని ఎక్కడా లేదు మీకు. దాని మీద మీరు ట్యాక్స్ కట్టారన్న ప్రూఫ్ ఉన్నప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. అది సాలరీ కదా, సాలరీ. ఈవెన్ తో ఇట్స్ అ సాలరీ, బట్ యు ఆర్ డూయింగ్ అ రాంగ్ థింగ్, రైట్? మీరు ఆ 35 లక్షలు క్యాష్ను విత్డ్రా చేసి మీరు ఇచ్చారు. ఓకే, నేను వైట్ మనీని నేను విత్డ్రా చేసుకొని ఇచ్చిన ఇక్కడ. అవును, ట్యాక్స్ అమౌంట్నే నేను ఇచ్చిన. అవును. ఇది మరి ఇది మనీ లాండరింగ్ అయినప్పుడు మనీ లాండరింగ్ పెనాల్టీస్ పడతాయి కదా ఇక్కడ. ఓకే, మనీ లాండరింగ్ పెనాల్టీస్ ఏంటి, చాలా హైగా ఉంటాయి. 3 years ఇంప్రెజన్మెంట్ ఉంటుంది. అది ఇంకా ఎక్కువ ఉంటే కనుక 7 years ఇంప్రెజన్మెంట్ ఉంటుంది, రిగరస్ ఇంప్రెజన్మెంట్స్ ఉంటాయి. ఇది మనీ లాండరింగ్ కింద వెళ్తుంది కదా అప్పుడు మీకు. ఇల్లు కాస్త జైలు అవుతుంది. అంతే కదా. ఇంకా పర్టికులర్గా మాట్లాడాలి అంటే, మీరు ఒక పర్సన్గా వెళ్ళి ఒక ల్యాండ్ కొనేటప్పుడే కాదు, లేకపోతే ఒక బిల్డింగ్ అపార్ట్మెంట్ కొనేటప్పుడే కాదు, అమ్మేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని అమ్మాల్సి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మేటప్పుడు ప్రాబ్లమ్స్ అంటే ఏంటండి, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, ఒక ఫినాన్షియల్ ప్రొఫెషనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఉదాహరణకి ఒక ₹1 కోటి ల్యాండ్ అమ్ముతున్నారు మీరు, ఆర్ఎల్స్ ఒక బిల్డింగ్ అమ్ముతున్నారు. మన దగ్గర ఏంటంటే 50 లక్షల కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న ప్రాపర్టీని మనం అమ్మితే 1% TDS కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎవరు కట్ చేయాలి? మీరు అమ్ముతున్నారు, కొనే వాళ్ళు అవతలు ఉంటారు, బయ్యర్ TDS కట్ చేయాలి. బయ్యర్ TDS అంటే అతను 1% TDS కట్ చేస్తాడు. అతను మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు, ₹1 కోటి ఇచ్చేటప్పుడు దాంట్లో నుంచి 1% తీసేసి, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 1 lakh రూపీ, ఆ 1 lakh రూపీ తీసేసి మిగతా అమౌంట్ 99 lakhs మీ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. మన వాళ్ళు ఏంటంటే ఆ 1 lakh rupees డిడక్ట్ చేస్తున్నారు, కానీ బయ్యర్ అనే అతను 26QB అనే ఫామ్ ఒకటి ఉంటుందండి, ఆ ఫామ్ని ఫైల్ చేయాలి అతను. ఓకే, కట్ చేసినట్టుగా. అలా ఫైల్ చేయలేకపోతే దాని మీద కూడా పెనాల్టీలు, ఇంట్రెస్ట్లు, సెక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇది విత్ ఇన్ అ మంత్ లోపల మనకి ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, 50 lakhs ప్రాపర్టీ అమ్మేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది. సో ఇది ఎవరు బయ్యర్కి ఉన్న థింగ్ అండి. సెల్లర్కి అయితే సెల్లర్ క్యాపిటల్ గెయిన్ రిపోర్ట్ చేయాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ₹1 కోటి పెట్టి ప్రాపర్టీ కొన్నాను, నాకు ₹1 కోటి ఆదాయం వచ్చినట్టుగానే భావిస్తాను. ఇప్పుడు అమ్మితే నాకు ఆదాయం వచ్చినట్టుగానే భావిస్తాను. ₹1 కోటి నేను ఆ ప్రాపర్టీని 2010లో నేను పర్చేస్ చేశాను, ఒక 50 లక్షలకి పర్చేస్ చేశాను. మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇండెక్సేషన్ అనే ఒక రూల్ ఇచ్చిందండి. ఆ ఇండెక్సేషన్ అప్లై చేస్తే నాకు ఒక 75 లక్షలు వచ్చింది. ఒక 25 లక్షల రూపాయలు అనేది నాకు ఇక్కడ గెయిన్. ₹1 కోటి నుంచి 75 లక్షలు తీసేస్తే 25 లక్షల రూపాయలు అనేది నాకు గెయిన్, నేను అమ్ముతాను కాబట్టి. దాని మీద నేను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10% నేను కట్టాలి గవర్నమెంట్, 2,50,000. ఓకే, ఆ టైంలో ఏం చేస్తారంటే ఆ 25ని క్యాష్ ఇచ్చేయమంటారు కావచ్చు. అలా జరగదండి. ఇప్పుడు అంతా ఆన్ రికార్డ్లోనే నడుస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకి 25 లక్షలు, 25 లక్షల మీద 10% అంటే 2,50,000 కట్టాలి. దీన్ని సేవ్ చేసుకునే పద్ధతి కూడా ఒకటి ఉంది. మరి ఇప్పుడు 25 లక్షల మీద 10% ట్యాక్స్ని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 25 lakhs కనుక తీసుకొని వెళ్ళి మీరు ఇంకొక ల్యాండో బిల్డింగో మీరు కొన్నారు అని అంటే కనుక అది కూడా మనము సేవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి GST అనేది ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అప్పటి నుండి ప్రతి దాని మీద GST అనేది యాడ్ చేస్తున్నారు. ఇల్లు కొనడానికి పోయినా GST అనేది ఉంటుంది. సో కొందరికి ఉంటుంది, కొందరికి ఉండట్లేదు. అంటే కొందరు బిల్డర్లు ఛార్జ్ చేస్తున్నారు, కొందరు బిల్డర్లు ఛార్జ్ చేయట్లేదు. ఎందుకని అట్లా, అది డిఫరెన్స్ చెప్తానండి. ఫస్ట్ GST మనకి 2017లో ఇంట్రడ్యూస్ అయింది, జూలై 1 నుంచి. సో దాని తర్వాత చాలా అమెండ్మెంట్స్ ఇవన్నీ జరుపుకుంటూ వచ్చాయి మనకి. సో బిల్డర్ పర్స్పెక్టివ్లో మాట్లాడితే మనం ఇక్కడ 2 questions వస్తాయండి. ఒక బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది ఒకటి వస్తుందండి, కంప్లీషన్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని వస్తుంది. ఇది వచ్చిన తర్వాతనే అమ్మాడు అని అంటే కనుక ఆ ఫ్లాట్ని ఆర్ఎల్స్ అపార్ట్మెంట్ని, అప్పుడు GST అప్లికబిలిటీ ఉండదు. కొందరు బిల్డర్స్ బుకింగ్స్ అని పెట్టుకుంటారు, పెద్ద పెద్ద బిల్డర్స్. అపార్ట్మెంట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, కంప్లీషన్ సర్టిఫికేట్ రాకముందే వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు, బుకింగ్స్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మీరు ఒక
10,000 కట్టినా మీరు ముందు బుక్ చేసుకున్నట్టే. ఓకే. సో మీకు అప్పుడు జిఎస్టీ అప్లికబిలిటీ అనేది వస్తుంది. ఓకే. బిఫోర్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉన్న ప్రాపర్టీస్ ఏది కొన్నా జిఎస్టీ కట్టాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆల్రెడీ ఇష్యూ అయి ఉన్న ప్రాపర్టీస్ మీద కొంటే జిఎస్టీ పడదు. ఓకే. అదండి. సో ఒకవేళ అట్లా ఎవరైనా ఛార్జ్ చేస్తే మనం రిపోర్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అండి. జిఎస్టీ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ ఇవ్వచ్చు. జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద పెనాల్టీ వసూలు చేయడమే కాకుండా మీరు కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో మీకు కనుక జిఎస్టీ తరపున అమౌంట్ మీకు కనుక రిఫండ్ ఇస్తుంది. ఓకే. జిఎస్టీ డిపార్ట్మెంట్ అది రెరా ఇలాంటి మిస్టేక్స్ ఏం జరిగినా కానీ రెరాలో కంప్లైంట్ ఫైల్ అయింది అని అంటే కనుక వాళ్ళకి ఉన్న క్రెడిబిలిటీ అనేది ఫస్ట్ పడిపోతుంది. ఓకే. ఆ బిల్డర్ ఏదైతే తప్పులు చేశాడో ఇమీడియట్గా ఆ అమౌంట్ అంతా కస్టమర్కి వాళ్ళు రిఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. నాట్ ఓన్లీ దట్, రెరా ఇంకొకటి మీకు 3 సంవత్సరాల బిల్డింగ్ ఇస్తాను ప్రామిస్ చేశాడు, 5 సంవత్సరాలు ఇచ్చిన అయినా కానీ మీకు బిల్డింగ్ ఇవ్వలేదు. మీరు కస్టమర్ అయ్యి ఉంటే కనుక మీరు రిఫండ్ క్లెయిమ్ చేసుకునే రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ మీకు ఉంటుంది. రిఫండ్ కనుక వాడు ఇవ్వలేకపోతే కనుక 18% ఇంట్రెస్ట్తో మీకు వాడు మన బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డర్ ఆ రిమైనింగ్ పీరియడ్కి మీకు వడ్డీ పే చేయాల్సిన అవసరం ఉంటుంది కస్టమర్కి. ఓకే. లైక్ రెంట్. ఎగ్జాక్ట్లీ రెంట్ అంటారు. ఇప్పుడు మేము ఈ టైంలో ఇచ్చేస్తాము, లేదంటే మీకు అప్పటి నుండి మీకు ఎన్ని మంత్స్ డిలే అయితే అన్ని మంత్స్ రెంట్ పే చేస్తాము. ఎగ్జాక్ట్లీ అగ్రిమెంట్లో ఉంటుంది, సేల్ డీడ్. అవునండి, ఉంటుంది. అగ్రిమెంట్ చేసి పెడతారు. సో అది ట్రస్ట్ చేయొచ్చా అండి? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా అనుకోండి, ఒక ఇల్లు తీసుకున్నాను అనుకోండి, నాకు సపోజ్ జనవరిలో ఇస్తా అన్నాడు, ఇప్పుడు మే వచ్చింది, మే వరకు ఇవ్వలేదు. సో నాకు సార్ కొంచెం లేట్ అవుతుంది సార్ అని చెప్పి ఏదో కన్విన్స్ చేస్తారు వాళ్ళు. దానివల్ల నేను రెంట్ ఛార్జ్ తీసుకోను వాళ్ళ దగ్గర. సో రెంట్ ఖచ్చితంగా కావాలి అని అడగడానికి మనకి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఖచ్చితంగా రెంట్ అనేది వస్తుంది? మీరు చెప్పిన దాని ప్రకారం మీ అగ్రిమెంట్లోనే రెంట్కి రైట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు రెంట్లో మీరు అపార్ట్మెంట్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. యాక్చువల్లీ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి ఇట్ కెన్ బికమ్ ఆ మేజర్ ఇష్యూ, బిగ్ ఇష్యూ, పెద్ద ఇష్యూ అవుతుంది. రైట్, మీరు అందరూ అప్రోచ్ అయ్యి ఆ బిల్డర్ని ఫస్ట్ అడగాలండి. నువ్వు చెప్పిన దాని ప్రకారం ఇవ్వలేకపోయావు, నాకు రెంట్ ఇవ్వండి అని ఫస్ట్ బిల్డర్ని అడగాలి. ఆ బిల్డర్ ఇవ్వలేకపోయిన పక్షంలోనే యూ కెన్ అప్రోచ్ ద లీగల్ అథారిటీస్, కోర్టుకి మీరు అప్రోచ్ అవ్వచ్చు అని. ఓకే. సో రెరా ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? ఖచ్చితంగా తీసుకుంటుందండి. ఓకే. మన వాళ్ళు రెరాలో కంప్లైంట్ చేస్తే రెరా అథారిటీ అనేది దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. వీళ్ళకి రెంట్ ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చేసి దాని మీద సంబంధించిన రెరా అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ అండి. సో ఇట్స్ అ మోస్ట్ పవర్ఫుల్ బాడీ రియల్ ఎస్టేట్కి. వాళ్ళ యాక్షన్ తీసుకొని ఉన్నట్టుండి వీళ్ళ రెరా లైసెన్స్ కూడా మొత్తం కంప్లీట్ చేసే అంత రైట్ రెరాకు ఉందండి. ఓకే. వాళ్ళు ఇంకెప్పటికీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయకుండా చేసే రైట్ రెరా చేతిలో ఉంది. ఒక్క మేజర్ ఇష్యూ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. తప్పకుండా అండి. ఏంటంటే వాటర్ ప్రాబ్లం. బిల్డింగ్ ఏమో చాలా పెద్దగా ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటుంది. మనం రీసెంట్గా బెంగళూరులో చూసినాము, 2 crores పెట్టి బిల్డింగ్ ఉన్నాము, ఫ్లాట్ తీసుకున్నాము, వాటర్ లేవు, వీ వాంట్ వాటర్ అని చెప్పేసి రోడ్ ఎక్కిన వాళ్ళు. సో అది బిల్డర్ మిస్టేక్ అనుకోవచ్చా లేకపోతే బయ్యర్ మిస్టేకా? లేదండి, ఇక్కడ బిల్డర్ మిస్టేక్ అనుకోవడానికి లేదు. ఆబ్వియస్గా బిల్డర్ సరైన వాటర్ సప్లై లేనప్పుడు అంత పెద్ద బిల్డింగ్స్ కట్టి ఎట్లా అమ్ముతారండి? సో అంత కాస్ట్లీ ఒకటండి, జనరల్గా ప్యూర్ బేస్డ్ ఆన్ వాటర్ సప్లైతోనే బిల్డింగ్లు కట్టాలి అని అంటే కనుక ఏ బిల్డింగ్ కూడా పూర్తి కాదు. ఓకే. ఎందుకంటే మీరు బిల్డింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 800 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ మీరు మాట్లాడుకుంటే సుమారు ఒక ఫ్లాట్కి 4 వేసుకున్నా కానీ 3,200 మంది ఉంటారు దాంట్లో. మీరు ఎంత వాటర్ సప్లై చేయాలి? ఒక 3,200 అంటే ఒక ఊరు, చిన్న ఒక విలేజ్ అవుతుంది. అలాంటప్పుడు పర్మిషన్స్ ఎట్లా వస్తాయండి? పర్మిషన్స్ ఎట్లా వస్తాయి అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పర్మిషన్స్ అనేవి అప్టైన్ అవుతున్నాయి. సో సిటీ డెవలప్ అవుతుంది, ఎక్కడా వాటర్ లేదు, కానీ ఎలా మేనేజ్ చేసుకుందాం అనే దాని మీదనే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కొన్ని మేనేజ్మెంట్స్లోనే అవి అప్రూవ్ అవుతున్నాయి. మీరు చెప్పిన విధంగా చూసుకుంటే కొన్ని బిల్డింగ్స్కి ఇప్పటికీ కూడా హెచ్ఎండి అప్రూవల్ ఇవ్వట్లేదు. ఆ ఏరియాలో మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఆ ఏరియాలో వాటర్ రిసోర్స్ తక్కువ ఉంది అని కొన్ని ఏరియాస్లో హెచ్ఎండిఏ అంతంత బల్కీ అపార్ట్మెంట్స్, బిగ్ అపార్ట్మెంట్స్కి అప్రూవల్ ఇవ్వట్లేదు. సో అది పూర్తిగా మీరు మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, లోకల్ మున్సిపాలిటీస్ మీరు ఎప్పుడైతే పర్మిషన్స్కి వెళ్తారో ఆ పర్మిషన్స్ అథారిటీస్ దగ్గర రిస్ట్రిక్ట్ చేసి ఆపేస్తున్నారు. ఓకే. ఓకే. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మీరు బెంగళూరు గురించి మాట్లాడితే ప్రీమియం అపార్ట్మెంట్స్, చాలా లగ్జరీ అపార్ట్మెంట్స్ పేరుతోని వాళ్ళు దాన్ని హైప్ చేసి దాని రేట్ ఎక్కడికో పెంచేసి 2 crores పెట్టి కస్టమర్ని కొనేలాగా కన్విన్స్ చేసి వీళ్ళు కొన్న తర్వాత వాటర్ ప్రాబ్లం అనేది కనీసం ట్యాంకర్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేయలేని సిచ్యువేషన్లో
వాళ్ళు ఎలా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కాంట్రాక్ట్ అండి. ఇప్పుడు మీరు చెప్పేది మోర్ ప్రాక్టికల్ ఇష్యూ. మోర్ ప్రాక్టికల్ ఇష్యూస్కి మనము లాస్ని రెగ్యులేషన్స్ని మనము తిరిగేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండదు. ఓకే. సో ప్రాక్టికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు ఇప్పుడు దే ఆర్ కీప్ ఆన్ యాక్సెప్టింగ్ ద థింగ్స్ కదా. సో తప్పట్లే ఇంకా. ఇప్పుడు మీరు బెంగళూరు లాంటి సిటీస్ ఉన్నాయి, మొన్న గవర్నమెంటే ఓపెన్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఇక్కడున్న పాండ్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి, దాన్ని కబ్జా చేశారని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక కామనర్గా మనం ఏం చేయగలుగుతాం కదా. లీగల్గా మనం వెళ్ళాల్సింది, దేనికైనా లీగల్గా వెళ్ళాల్సిందే. బిల్డర్ మీదకి మనం ఫోర్స్గా వెళ్ళినా కానీ మీ కాంట్రాక్ట్ నోట్లో కనుక అది రాసి ఉంటే కనుక ఈ వాటర్ అనేది అడిక్వేట్గా ఉన్నాయి అని అప్రూవల్ అథారిటీస్ కనుక ప్రాపర్గా ఇచ్చి ఉంటే కనుక బిల్డర్ మీద కూడా మీరు లీగల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అందుగురించి ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ట్యాక్స్ ఒకటే కాదు, రేరా ఒకటే కాదు, వాటర్కి సంబంధించిన లీగల్గా ప్రొసీడ్ కావాల్సిన విషయాలు కూడా కొంచెం చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ వెల్కమ్ అండి.